హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి మామిడికాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనకి మామిడికాయలు వచ్చే టైం కదండి. ఇప్పుడు మామిడికాయ పప్పు తయారు చేసే విధానం చూద్దాం. నేనైతే కప్పులో సగం పెసరపప్పు తీసుకున్నానండి. వాటర్లో వేసి పప్పును ఉడికిస్తున్నాను. ఈ ఉడికే లోపలనే మనం మామిడికాయ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొద్దిగా కారం పొడి, ఇంకా పసుపు, ఉప్పు తీసుకున్నానండి. పచ్చిమిర్చి వేసినా కానీ కొద్దిగా కారం వేయాలి. కారం వేస్తే తెల్లగా కనిపించకుండా కొంచెం కలర్ కనిపిస్తుందండి. లేదంటే పచ్చిమిర్చి ఒకటే వేస్తే పప్పు అనేది వైట్గా కనిపిస్తుంది. కొంచెం కలర్ కోసం కారం కూడా వేసుకుంటే, రెండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఉడికించుకోవాలి. ఇలా పప్పు తొందరగానే ఉడికిపోతుందండి. పెసరపప్పు కదా, ఇది ఎండాకాలం కాబట్టి పెసరపప్పు సలవ చేస్తుంది. మనకు పప్పు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనకు పప్పు దినుసులకి ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం తీసుకున్న ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంకా కరివేపాకు, కొత్తిమీరని వేసి వేపించుకొని, ఫస్ట్ అయితే ఇవి వేపించుకున్నామండి. తర్వాత ఇది కరివేపాకు, కొత్తిమీర వేసి వేపించేసుకోవాలి. ఇలా వేపించుకున్న తర్వాత పప్పులో పోపు పెట్టేసుకోవాలి. దీంట్లోకి ఇంకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి, ఇష్టం ఉన్న వాళ్ళు. లేదంటే అది మీ ఆప్షన్. ఇలా పోపు పెట్టుకున్న తర్వాత మనం వేడివేడి అన్నంలో పప్పు, ఇంకా నెయ్యి, ఆవకాయ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. నేను ఇందాక మామిడికాయ పెద్ద ముక్కలు కట్ చేసాను కదండి, అది ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు అయితే పప్పులు అలా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ పప్పుని బాగా మెదిపితే ఆ ముక్కలు అనేవి తొందరగా అందులో కలిసిపోతుంది. అందుకేనండి నేను పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను. అంతేనండి, మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే, ఈ వీడియో నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పప్పుని చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో ఈజీగా తయారు చేసుకునే మామిడికాయ పప్పు. ఇప్పుడు మామిడికాయలు వచ్చే టైం కదండి, ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.